హలో ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ మోనికా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. ఇవాళ వీడియోలో మనం ICSI అనే ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ అండ్ బ్రేక్ త్రూ టెక్నిక్ ఇన్ మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ICSI? ICSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఈ ICSI అనే టెక్నిక్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, అండ్ ఎటువంటి కపుల్కి ఈ ICSI టెక్నిక్తో సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుందో చూద్దాం. సో నార్మల్గా మనం ఓవరీస్లో ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ని గ్రో చేసిన తర్వాత అనస్థీషియా కింద ఒక పర్టికులర్ డే వాటిని రిట్రీవ్ చేస్తాం. సో IVF ప్రొసీజర్లో ఏంటంటే ఈ ఎగ్స్ని మనం స్పర్మ్తో మిక్స్ చేసిన తర్వాత ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో అదే ICSIలో మనం ఏం చేస్తాం, ఒక మంచి క్వాలిటీ ఎగ్ని ఇంకొక మంచి క్వాలిటీ ఒక స్పర్మ్ని డైరెక్ట్గా ఓవరీలోకి ఇంజెక్ట్ చేస్తాం. ఆ ఇంజెక్ట్ చేసే ప్రొసీజర్నే మనం ICSI అంటాం. సో దిస్ ఈస్ బ్రీఫ్ అబౌట్ ద ప్రొసీజర్. సో ఎటువంటి పేషెంట్స్లో ICSI అనేది అడ్వాంటేజ్ని ఇస్తుంది అనేది చూద్దాం. సో మెయిల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి మెయిల్ ఫ్యాక్టర్ కారణమై ఉన్నప్పుడు దెర్ ఆర్ సర్టన్ కండిషన్స్ వేర్ దిస్ ICSI విల్ బి హెల్ప్ఫుల్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సివియర్ ఓట్స్ అంటే ఆలిగో అస్థెనోటెరటోజూస్పోర్మియా. సో ఈ కండిషన్లో ఏంటంటే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది, అలాగే వాటి కదలిక అండ్ వాటి షేప్ కూడా అబ్నార్మల్గా ఉంటాయి. సో కౌంట్ తక్కువగా ఉండి అలాగే కదలిక అనేది అస్సలు లేకపోవటం కానీ లేదా తక్కువ ఉన్నప్పుడు ఆ స్పర్మ్కి ఎగ్తో కలిసే కెపాసిటీ తక్కువగా ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం సిమెన్లో ఒక గుడ్ క్వాలిటీ స్పర్మ్స్ని సెలెక్ట్ చేసుకుని ఆ స్పర్మ్ని డైరెక్ట్గా ఎగ్లో ఇంజెక్ట్ చేయడం వల్ల మనకు గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ వస్తాయి. సో నార్మల్గా IVFలో మనం స్పర్మ్ని ఎగ్ని ఒక డిష్లో పెడతాం, కానీ వాటికి కదలిక లేనప్పుడు అది వెళ్ళి ఎగ్లో పెనెట్రేట్ అవ్వలేదు. సో అది అవాయిడ్ చేయడానికి మనం డైరెక్ట్గా స్పర్మ్ని ఎగ్లో ఇంజెక్ట్ చేస్తాం. సో ఇలా చేయటం వల్ల మన క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొంతమంది పేషెంట్స్లో సిమెన్లో అసలు స్పర్మ్సే ఉండకపోవచ్చు మనం సిమెన్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు. కానీ ఇటువంటి పేషెంట్స్లో మనం టీసా లేదా పీసా లేదా మైక్రో టీసే ఇలాంటి స్పర్మ్ రిట్రీవల్ టెక్నిక్స్ యూస్ చేసి మనం స్పర్మ్ని బయటికి తీస్తాం. సో ఇలా తీసిన స్పర్మ్కి కదలిక అనేది అసలు ఉండకపోవచ్చు. సో ఈ కదలిక లేని స్పర్మ్స్తో కూడా మనం డైరెక్ట్గా ఎగ్లో ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి ఎంబ్రియోస్ అనేవి వస్తాయి. సో సిమెన్లో అసలు స్పర్మ్స్ లేని కపుల్కి కూడా విత్ దేర్ ఓన్ స్పర్మ్స్ అండ్ విత్ దేర్ ఓన్ ఎగ్స్ దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ బేబీ. అండ్ దెర్ ఈస్ ఆల్సో అన్ అదర్ కండిషన్ లైక్ క్రిప్టోజూస్పోర్మియా, గ్లోబోజూస్పోర్మియా ఇలాంటి కండిషన్స్లో కూడా మనం ICSI యూజ్ చేయడం వల్ల వీ కెన్ గెట్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్. Ultimately, getting the good quality embryos is important to improve the success rate. And next వచ్చేసి ఫీమేల్ ఫ్యాక్టర్స్. కొంతమందిలో ఏజ్ అడ్వాన్స్డ్ ఉన్న ఫీమేల్ పేషెంట్స్కి అంటే ఏజ్ 40 years పైన ఉన్న వాళ్ళకి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్, ఎగ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి లేదా PCOS సివియర్గా ఉన్న వాళ్ళలో ఎగ్ క్వాలిటీ అనేది అంత మంచిగా ఉండకపోవచ్చు. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఎగ్ బయట షెల్ అంటే జోనా అంటాం. సో ఇది థిక్గా ఉండటం వల్ల స్పర్మ్ అనేది ఆ జోనాని పెనెట్రేట్ చేయలేకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఎంబ్రియో ఫామ్ అవ్వదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ICSI డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయటం వల్ల మనకు ఎంబ్రియో అనేది మంచిగా వస్తుంది. అండ్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ కండిషన్స్ లైక్ టోటల్ ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అంటే రిపీటెడ్ IVF ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళలో, లేదా ఎగ్ క్వాలిటీ మంచిగా ఉంది, స్పర్మ్ క్వాలిటీ మంచిగా ఉంది, కానీ ఎంబ్రియోస్ సరిగ్గా లేకపోవటము, లేదా అసలు ఎంబ్రియోస్ ఫామే అవ్వకపోవటము, లేకపోతే ఎంబ్రియో క్వాలిటీస్ మంచిగా లేకపోవటం వల్ల ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ ఉండటము, ఇలాంటి కండిషన్స్లో కూడా మనం ICSI చేయటం వల్ల ఎంబ్రియో క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అల్టిమేట్లీ మనకు సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవ్వడానికి ఎంబ్రియో క్వాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. So by doing ICSI, we can improve the embryo quality. So by improving the embryo quality, again we increase the success rate. So this is how ICSI helps in infertility to improve the success rate. Thank you.